హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే ఒక్కటి తింటే ఖచ్చితంగా ఇంకొకటి తింటాము, అంత రుచిగా ఉంటుంది. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఇదైతే మన సబ్స్క్రైబర్స్ అడిగి మరీ చేయించుకున్న రెసిపీ అండి. ఇక ఫుల్గా అయితే వీడియో చూసేయండి. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని ఒక కప్పుతో సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. అదే కప్పుతో 3/4 కప్పు నీళ్ళను వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగేంత వరకు కరిగించుకోండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగించుకునేటప్పుడే ఒక 2 యాలకుల్ని బాగా దంచేసి వేసుకోండి. ఏదైనా స్వీట్కి యాలకులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ బెల్లాన్ని కాస్త చల్లారినాక ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని టీ జల్లెడతో కానీ ఇలాగా ఈ బెల్లాన్ని వడపెట్టేసుకోండి. ఏదైనా చెత్త ఉంటే పైన ఉండిపోతుంది. అలాగే ఈ కరిగించుకున్న బెల్లంలో నుంచి ఒక 2-3 స్పూన్ల వరకు పక్కన పెట్టుకోండి. ఇది దేనికనేది తర్వాత చెప్తా. అలాగే ఏ కప్పుతో అయితే నీళ్ళని బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఈ గోధుమ పిండిని బెల్లం నీళ్ళలో బాగా కలిసే విధంగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాక కాస్త చిక్కగా ఉంటే కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసుకొని బ్యాటర్ ఎలా అంటే దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడైతే ఉప్పును వేసుకోండి. ఏదైనా స్వీట్కి ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని రెండింటిని బాగా కలిసే విధంగా ఇలా చూపించే విధంగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా నాని ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న దాంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. దానిపైన కొంచెం నీళ్ళను వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇలా నీళ్లు వేయటం వల్ల ఈజీగా కలిసిపోతుంది, లేదు అంటే అక్కడక్కడ వండలుగా ఉండిపోతుంది. ఇలా అంతా కలుపుకొని రెడీ చేసుకోవాలి ఈ బ్యాటర్ని. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకొని కాస్త డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో ఒక గరిటెడు బ్యాటర్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లో వేసేయండి. మధ్యలో వేసేసి కాస్త 1 సైడ్ ఫ్రై అయినాక అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. దీనిపైన పూరీకి ఎలా అయితే ఆయిల్ వేసుకుంటామో అలా గరిటెతో వేసుకుంటే పూరీ పొంగినట్టుగానే వస్తుందండి. 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని బయటికి తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇంకొకటి కూడా మీకోసం వేసి చూపిస్తాను. ఇదే విధంగా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 to 3 డేస్ అయితే కనుక స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు సిరప్నైతే బెల్లం సిరప్ని పక్కన పెట్టాం కదండి, దానిని మరొక 1/2 స్పూన్ పంచదార వేసేసి స్టవ్ పైన పెట్టుకుంటే కాస్త థిక్గా అయితే సిరప్ రెడీ అవుతుంది. ఈ సిరప్ని అయితే కనుక మనం రెడీ చేసుకున్న వాటిలోనే వేసుకోవాలి. నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఫైనల్లీ ఇలా రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయినాక ముందుగా పక్కన పెట్టుకున్న ఈ సిరప్ని ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఇలా ఒక్కొక్క దానికి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి, అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం, ready to eat. Thank you for watching. Please do subscribe to my channel. Thank you. Bye bye.